విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చాలా మంది చాలా తాపత్రయం ఉంటుంది. తప్పు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లానెట్ రెట్రోగేట్ అవుతుంటుంది. చంద్రుడు ఎప్పుడు రెట్రోగేట్ అవ్వడు, సూర్యుడు ఎప్పుడు రెట్రోగేట్ అవ్వడు. మీకు రాహు కేతు ఆటోమేటిక్గా ఆల్రెడీ 24 hours రెట్రోగేట్లో ఉంటారు. సూర్య చంద్రులను వదిలేసినట్లయితే మిగతా అన్ని గ్రహాలు రెట్రోగేట్ వాళ్ళ సమయానుసారంగా వాళ్ళు అవుతుంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా చూసుకోండి, గ్రహాలు రెట్రోగేట్ అవ్వడం అంటే ఏంటంటే చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏంటి అంటే ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా ఆ విధంగా చెప్తుంటారు. నేను ఒక ఎపిసోడ్ చేయాలనుకున్నాను రెట్రోగేట్ ప్లానెట్ దాని ప్రభావం ఎలా ఉంటుందని. మనం ఎప్పుడైతే శని సాటర్న్ మొత్తం 12 అన్ని 12 రాశులు ఎప్పుడైతే అవుతావో దాని తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. అసలు రెట్రోగేట్ ప్లానెట్ దాని ప్రభావం ఎలా ఉంటుంది, జాతకంలో అది ఉంటే దాన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి దాని గురించి మనము తెలుసుకుందాం. కానీ ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే శనిదేవుడు 30 June రోజున 2024 రోజున శనిదేవుడు వక్రగతి కాబోతున్నాడు. ఎందులోపల తన స్వరాశి మూల త్రికోణ రాశి కుంభరాశి లోపలే వక్రగతి పొందబోతున్నాడు. ఈ వక్రగతి పొందడం తర్వాత ఎప్పుడైతే తను అంటే 15th November తర్వాత తను మళ్ళీ మార్గి లోపల డైరెక్ట్ కాబోతున్నాడు. ఈ పీరియడ్ ఏదైతే ఉందో 139 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 139 రోజుల లోపల శనిదేవుడు ప్రతి ఒక్క రాశి వారికి వేరేలా ప్రభావం చూపిస్తుంటారు. ప్రతి ఒక్క రాశి వారికి వేరేలా ప్రభావం ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే చెప్పే విషయం ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది మీరు అనుకోకండి అస్సలు. ఎందుకంటే ఇది మీరు తొందరపాటు చేయకండి. ఇది మనం ఎప్పుడైతే రెట్రోగేట్ గురించి మనం ఆలోచించుతున్నామో ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే నేను చెప్పబోయే ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి మీరు. మీ జాతకంలో గనుక శని దేవుడు వక్రగతిలో ఉన్నాడు, చంద్రునితో పాటు ఎలాంటి రకమైన సంబంధం లేదు. లైక్ దట్ ఏంటంటే చంద్రుని పైన శనిది 3వ దృష్టి సంబంధం లేడు, 7వ దృష్టి సంబంధం లేదు, అదే రకంగా 10th దృష్టి కూడా సంబంధం లేకపోయినట్లయితే ఈ వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో మేషరాశి వారికి చాలా బాగుంటది. ఎవరికైనా కానివ్వండి చంద్రునితో సంబంధం ఉండకూడదు. జాతకంలో శని వక్రి ఉన్నట్లయితే ఈ వక్రకాలం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది. అని ఈ దీంతో పాటు మీ జాతకంలో దశ అంతర్దశ కూడా చాలా ఇంపార్టెంట్. నేను దశ అంతర్దశ ఎందుకు చాలాసార్లు చెప్తుంటే తెలుసా, మనం డీకోడ్ చేయబోయేది శని గురించి. శని కర్మకారకుడు. మనం చేసిన కర్మలు దాని ప్రతిఫలం మనకి ఎలా ఇవ్వాలని శనిదేవుడి దగ్గర ఉంది దాని కారకత్వం. కాబట్టి శనిదేవుడు మనకు ఒక్కడు ఎలా ఇస్తాడంటే మనం చేసిన తప్పులు ఒప్పులు దాన్ని డీకోడ్ చేసి దాన్ని బ్యాలెన్సింగ్ చేసి మనల్ని దాని ఫలితాలు అయితే ఇస్తుంటాడు. ఇప్పుడు ఫలితాలు ఇచ్చేటప్పుడు మీ జాతకంలో దశ వేరేలా నడుస్తుంటది. దాని అనుసారంగా ఆ దశలు కూడా మీకు ప్రతికూల అనుకూలంగా అయితే మారుతుంటాయి. అంటే చెప్పాల్సింది ఏంటంటే గోచరంలో చెప్పబోయే విషయాల కన్నా మీ జాతకంలో దశ అంతర్దశ నడుస్తుంది చాలా ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనికోసం మీరు కనుక చూసినట్లయితే కేపీ ఆస్ట్రాలజీని ఫాలో అయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుద్ది. ఇక్కడ మనము మేషరాశి వారికి అయితే చూడబోతున్నాము ఎలా ఉండబోతుంది. ఇది కుంభరాశిలోని శనిదేవుడు వక్రగతి ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ మేషరాశి వారికి ప్రత్యేకంగా కర్మాధిపతి 10th house and 11th house లార్డ్షిప్ శనిదేవుడి దగ్గర ఉంది. ఈ శనిదేవుడు కనుక చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానం లోపల వక్రగతి పొందబోతున్నాడు. శనిదేవుడు ఏకాదశ స్థానంలో వక్రగతి పొందడం వల్ల ప్రత్యేకంగా అంటే ఇన్కమ్ సోర్స్ లోపల చాలా జనరేట్ చేస్తుంటాడు. మీకు అనిపించవచ్చు ఇన్కమ్ సోర్స్ ఎలా జనరేట్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ తోటి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది. రెండోది ప్రొఫెషనల్ తోటి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుద్ది. మూడోది మనం చేసే సర్వీస్ తోటి ఇన్కమ్ జనరేట్ అవుద్ది. నాలుగోది ఏంటంటే మనం ఏదైతే పని చేస్తుంటామో ఆ పని నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. ఇక్కడ 7th house చూసుకున్నట్లయితే శని సప్తమ దృష్టి కూడా మీరు ఇక్కడ పంచమ స్థానంతో ఉండబోతుంది.
శని సప్తమ దృష్టి పంచమ స్థానంతో ఉంది. కాబట్టి బుద్ధి ఆలోచనతో పాటు రాబోయే రోజుల్లో ఈ మేషరాశి వారు ఇన్కమ్ సోర్స్ ని ఎలా పెంచుకోవాలి, వీళ్ళ దృష్టి ఎక్కువ దానిపైనే ఉంటది. రెండోది, ఎవరైతే వీళ్ళని మోసం చేశారో, మేషరాశి వారిని ఎవరినైతే మోసం చేశారో లాస్ట్ కొన్ని ఇయర్ నుంచి, వాళ్ళు రాబోయే రోజుల్లో చాలా క్రిటికల్ లోపల ఇరకబోతున్నారు, అంటే చాలా క్రిటికల్ లోపల రాబోతున్నారు. థర్డ్ ఏంటంటే, పూర్వం మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారో వాళ్ళకి మీరు డబ్బు రాబోయే రోజుల్లో తిరిగి ఇచ్చే అవకాశాలు అంతా కనిపించట్లేవు. అంటే మీరు డబ్బు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, కానీ తిరిగి ఇవ్వడానికి మీరు చాలా ప్రయత్నించుతున్నారు. మీరు ఎంత ప్రయత్నించినా మీరు వాళ్ళకి డబ్బు అసలు తిరిగి ఇవ్వరు. నాలుగో విషయం ఏంటంటే, ఇది 11th హౌస్, ఇది సోషల్స్ హౌస్ కూడా. 11th హౌస్ సోషల్ హౌస్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో మీ సామాజిక క్షేత్రాల లోపల చాలా గుర్తింపు రాబోతుంది, కాస్త ప్రతిభ పెరగబోతుంది, అలాగే దానితో పాటు కాస్త రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరగబోతున్నాయి. అంటే ఇంత పూర్వం ఎలా ఉందంటే కాస్త భయంగా అయోమయంగా అయితే పరిస్థితి ఉండే. రాబోయే రోజుల్లో అలా అస్సలు ఉండదు. శని థర్డ్ దృష్టి మీ రాశిపైన ఉండడం వల్ల పూర్వం ఏవైతే మీరు అనుకున్న పనులు పెండింగ్ లోపల చాలా ఎక్కువ వెళ్ళాయో, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఏవైతే మీరు అనుకున్నారో కొన్ని ఆరోగ్యపరంగా సమస్యలను అవ్వచ్చు, అలాగే దాంతో పాటు మీరు ఏదైనా ఒక పని అయితేనే చాలా బాగుండేదని ఏదైతే మీరు అనుకున్నారో ఆ పని రాబోయే రోజుల్లో తప్పకుండా అవుద్ది అని పర్సనల్ డెవలప్మెంట్ పైన ఎవరైతే అసలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో అలాంటి వ్యక్తిలో కూడా మేషరాశి వారికి ఈ సమయం ఏదైతే ఉందో, ఈ 139 ఈ డేస్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల వరకు మీకు చాలా బాగుండబోతుంది. అంటే అంతవరకు మీరు వర్క్ చేయబోతున్నారు. రిజల్ట్స్ అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే లేట్ అయినా కావచ్చు. నేనేం చెప్తున్నా, కాస్త లేట్ అవుద్ది. నేను అలా అనట్లేదు మీరు ఈ రోజు చేస్తారు రేపు మార్నింగ్ మీకు అంతా చేంజెస్ అవుద్ది, అలా అవ్వదు. మీరు మినిమం ఒక 50 రోజులు కనుక మీరు ప్రాక్టీస్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మీకు 50 డేస్ తర్వాత దీని ప్రభావం మొదలవుద్ది. ఇంకోటి ఏంటంటే, శని సప్తమ దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల ప్రత్యేకంగా విద్యాభ్యాసం ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటారో, కెరీర్ గురించి ఎవరైతే చాలా ఫోకస్ చేసి చాలా డీప్లీ చాలా సీరియస్లీ ఎవరైతే ఆలోచించుతున్నారో అలాంటి వారికి ఈ పీరియడ్ చాలా బాగుండబోతుంది. మీ చుట్టుపక్కల ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో పాటు మీరు చాలా నేర్చుకోగలుగుతారు. కెరీర్ పట్ల మీరు చాలా జాగృతగా అవ్వడం వల్ల, విశేషంగా విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి ముందుకు వెళ్తున్నారో అలాంటి వారికి చాలా గైడెన్స్ అయితే చాలా బాగా అయితే దక్కబోతుంది. గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు గైడెన్స్ ఇంపార్టెంట్ అంటే, మనకు చాలా ఆలోచనలు వస్తాయి, ఇంకా కాదనట్లేదు, కానీ దాన్ని సరైన చోటు ట్రాక్ చేయాలి. సరైన చోటు కనుక దాన్ని ట్రాక్ చేసినట్లయితే మన కెరీర్ చాలా బాగా వెళ్తుంటది. అలా కనుక చేయలేకపోతే కాస్త ఇబ్బంది, కాస్త ప్రాబ్లం 100% అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, శని 10th దృష్టి కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానం పైన ఉండబోతుంది. శని 10th దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి. అష్టమ స్థానం పైన ఏ ప్లానెట్ కూడా దాన్ని అంటే రూలింగ్ చేస్తుంటారో ఆ పీరియడ్ లోపల ఆ టైం రూలింగ్ చేసే ప్లానెట్ ఎవరి ముందో తెలుసుకోండి. ఇక్కడ రూలింగ్ చేసే ప్లానెట్ శనిదేవుడు. కాబట్టి ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ లోపల ఉన్నారో, ఎవరైతే మనం చూసుకున్నట్లయితే భూమిని తవ్వడము, అదే రకంగా మందిర్ అంటే టెంపుల్స్ గురించి అలా హిస్టరీ గురించి తెలుసుకోవడము, ఏవైతే పురాతనమైన వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఎవరైతే నిరంతరంగా ప్రయత్నిస్తుంటారో, అభ్యసించుతున్నారో, ఇప్పుడు మహాభారతము, కావ్యాలు, ఏవైతే మన సంస్కృతికి సంబంధించిన ఏవైతే విద్యలు ఉన్నాయో ఆ విద్యల కోసం ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ శని రెట్రోగ్రేడ్ ప్రభావం చాలా అనుకూలంగా అయితే ఉంటుంటది. అని ఇదే పీరియడ్ లోపల మీరు చాలా నేర్చుకోగలుగుతారు. నేను ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. ఇక్కడ శని 11th హౌస్ నుండి 10th దృష్టితోటి అష్టమ భావాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మీరు కొత్త న్యూ ఫర్మ్ స్టార్ట్అప్ చేశారు, ఇప్పుడు మీకు ఇన్వెస్టర్స్ కావాలి, పెట్టుబడి పెట్టే వ్యక్తులు కావాలి. పెట్టుబడి పెట్టే వ్యక్తులు జాతకంలో ఏ హౌస్ నుంచి చూస్తారు? అష్టమ స్థానం నుంచి పెట్టుబడి చూస్తుంటారు. ఎలా చూస్తారు? సప్తమ స్థానం ఇది మన అపోజిట్ స్థానం, వాళ్ళ ధనస్థానం అంటే మన అష్టమ స్థానం. అంటే మనకు రావాల్సిన డబ్బు కూడా ఇది అష్టమ స్థానంతో చూస్తారు. కాబట్టి చెప్పాల్సి అంటే, మీరు ఏదైతే న్యూ కంపెనీ స్టార్ట్అప్ చేస్తారో ఆకస్మికంగా ధన ప్రాప్తి మీరు బిలీవ్ కూడా చేయరు, ఆ విధంగా ధనం అయితే తప్పకుండా వచ్చి తీరుద్ది. ఇది అష్టమ స్థానానికి సంబంధించి. ఇప్పుడు ఈ విషయాలు జరిగాయి. ఇక్కడ శని కర్మకారకుడు 10th హౌస్ అండ్ 11th హౌస్ ఓనర్షిప్ అయి ఉండి ఇప్పుడు శని ఈ రెండు భావాలు ఎలా ఫలించుతాడు? ప్రత్యేకంగా కుటుంబ పరంగా కొన్ని విశేషాల లోపల, ఫ్యామిలీ లోపల గొడవలు జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, ఫ్యామిలీ లోపల అనవసరమైన విషయాల లోపల తగులు 100% అవుతాయి. అని అందులో ప్రత్యేకంగా మీ బ్రదర్స్, మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు అనుకోకుండా అనవసరంగా గొడవలు తప్పకుండా అవుతాయి. రెండోది ఏంటంటే, ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, మేష రాశి వారు, అక్కడ కాస్త వివాహ అనుకూల యోగం అయితే కనబడుతుంది. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ సంతానం ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళ ఆరోగ్యం కాస్త
ప్రాబ్లంలు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఫోర్త్ ఏంటంటే మీ మదర్ హెల్త్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ లోపల కాస్త మీకు చూసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి మీకు ఆఫ్టర్ జూలై తర్వాత మదర్ హెల్త్ లోపల అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో జాబ్ చేంజింగ్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అక్కడ వాళ్ళకి చాలా అంటే పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. కాస్త మీరు కొన్ని విషయాల లోపల డెవలప్ చేసుకోండి. ఫస్ట్ మీ పర్సనల్ డెవలప్ చేసుకున్న తర్వాత 100% మీ పని కనుక బాగున్నట్లయితే అవతల వ్యక్తులు పిలిచే మీకు జాబ్ ఇస్తారు. అవతల వ్యక్తి పిలిచి మీకు జాబ్ ఇస్తారు. కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే శనిదేవుడు ఈ గోచర సమయ కాలం లోపల మేషరాశి వారికి మంచి ఫలితాలకి సిద్ధంగా ఉన్నాడు. మీ జాతకం లోపల శనిదేవుడు వక్రగతి ఉండి అదే రకంగా మీ జాతకం లోపల శనితోటి చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం లేకపోతే దిస్ ప్రెడిక్షన్ దిస్ గోచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ ఫర్ యూ. ఒకవేళ మీ జాతకంలో శనితో పాటు చంద్రుని సంబంధం ఉంది, మీ జాతకంలో శనిదేవుడు వక్రగతి లేడు, అప్పుడు ఏమవుద్ది? కాస్త ప్రతికూలంగా అవుద్ది. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అందులో కాస్త మైనస్ అవుతుంటాయి. ఒకవేళ మీ జాతకంలో అలాంటి స్థితి కనుక లేకపోతే ఇట్స్ గుడ్ ఫర్ యూ. అని రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఇప్పటి నుంచే మీరు హనుమంతుడు ఆరాధన మొదలు పెట్టండి. అదే రకంగా కాళీ, భైరవి, అదే రకంగా అంటే మీకు ఉగ్ర దేవతల ఆరాధన మొదలు పెట్టాలి. ఇలా మీరు మొదలు పెట్టినట్లయితే తర్వాత మీకు ఎలాంటి శని ఎప్పుడైతే మొదలవుద్దో అప్పుడు మీరు కాస్త దీని నుంచి పీస్ఫుల్ అయితే పొందగలుగుతారు. లేకపోతే తర్వాత మీకు కాస్త ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా మొదలవుతుంటది. శ్రీమాత్రే నమః.